మిత్రులందరికీ నమస్కారం అండి. వినాయక చవితి సందర్భంగా పూజ ఏ సమయంలో చేసుకోవాలి, పాలవెల్లిని ఎలా అలంకరించుకోవాలి, ఏకవింశతి పత్ర పూజ ఎలా చేసుకోవాలి, నైవేద్యాలు ఏం నివేదన చేయాలి, కథాశ్రవణం ఎలా చేయాలి, మరికొన్ని ముఖ్య విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వినాయక చవితి భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వస్తుంది. సెప్టెంబర్ 7వ తారీఖు అనగా శనివారం వచ్చింది. సంవత్సరంలో మహాప్రధానమైన పర్వదినం ఈరోజు. విఘ్నేశ్వరుడు పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన మంచి రోజు ఈరోజు. పూజ మనం ఏ సమయంలో చేయాలి? శ్రీవరసిద్ధి వినాయక వ్రతం ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట సమయం మధ్యలో చేసుకోవచ్చు. మట్టి ప్రతిమను ఇంటికి తెచ్చుకొని పూజ చేయాలి. ముందుగా పసుపు గణపతిని ఆరాధించాలి. పాలవెల్లిని, వెలగపండు, దానిమ్మ, సీతాఫలం, బత్తాయి, ద్రాక్ష, మొక్కజొన్న, యాపిల్, అరటిపళ్ళు వంటి వాటితో అందంగా అలంకరణ చేసుకోవాలి. ఇది మనకి ఒక చక్కటి అనుభూతిని ఇస్తుంది. ఆ తరువాత ఏకవింశతి పత్ర పూజన చేసుకోవాలి. శాస్త్రంలో చెప్పబడిన 21 రకాల పత్రాలతో 21 రకాల నామాలతో చేసే పూజే ఏకవింశతి పత్ర పూజ. వాటి పేర్లేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పత్రాన్ని సమర్పిస్తూ పూజ చేయాలి. ఏ మంత్రానికి ఏ పత్రాన్ని సమర్పించాలి అనేది మనం వివరంగా ఇప్పుడు చూద్దాం. మాచీపత్రం ఓం సుముఖాయ నమః. బృహతీపత్రం ఓం గణాధిపాయ నమః. బిల్వపత్రం ఓం ఉమాపుత్రాయ నమః. దుర్వాయుగ్మం ఓం గజాననాయ నమః. దత్తూరపత్రం ఓం హరసూనవే నమః. బదరీపత్రం ఓం లంబోదరాయ నమః. అపామార్గపత్రం ఓం గుహాగ్రజాయ నమః. తులసీపత్రం ఓం గజకర్ణాయ నమః. మామిడి ఆకు ఓం ఏకదంతాయ నమః. కరవీరపత్రం ఓం వికటాయ నమః. విష్ణుకాంతపత్రం ఓం భిన్నదంతాయ నమః. దాడిమీపత్రం ఓం వటవే నమః. దేవదారుపత్రం ఓం సర్వేశ్వరాయ నమః. మరువకపత్రం ఓం ఫాలచంద్రాయ నమః. వావిలాకు ఓం హేరంబాయ నమః అనగా సింధూరపత్రం. జాజి ఆకు ఓం శూర్పకర్ణాయ నమః. గండకీ పత్రం ఓం సురాగ్రజాయ నమః. శమీపత్రం ఓం ఇభవక్త్రాయ నమః. అశ్వత్థపత్రం ఓం వినాయకాయ నమః. అర్జునపత్రం ఓం సురసేవితాయై నమః. అర్కపత్రం ఓం కపిలాయై నమః. ఈ 21 పత్రాలతో మన పూజ పూర్తయిందండి. 21 పత్రాలు లభించిన వారు కనీసం గరిక పత్రాలతో అయినా చేసుకోవచ్చు. నైవేద్యాలు నేతితో చేసినవి మరియు పాలతో చేసినవి, నూనె కారం లేకుండా ఉండ్రాళ్ళు, పాల తాలికలు, టెంకాయ, అరటిపళ్ళు నివేదన చేయవచ్చు. దేవతార్చన చేసేటప్పుడు 5 ఉపచారములు తప్పకుండా పాటించాలండి. అవేంటంటే సింహాసనం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఈ 5 ఉపచారములు సమర్పించుకోవాలి. ఆ తర్వాత అక్షింతలు చేతిలో తీసుకుని వినాయక చవితి వ్రత కథను చదవాలి లేదా వినాలి. కథ పూర్తయ్యాక స్వామివారి పాదాల మీద అక్షింతలు కొన్ని వేసి మన తలపై కొన్ని ఆయన ఆశీర్వాదంతో వేసుకోవాలి. మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదములు.